హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశాక నాకు అసలు వీళ్ళు టాప్ 1-2కి అసలు అర్హులే కాదు అనిపించింది. ఇద్దరి మీద మస్తు కోపం వచ్చిందనమాట. అనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే నా వీడియో చూడపోయినా లైక్ కొట్టపోయినా నష్టమేం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. నేను ఎవరి ఫేవరెట్ కాదు, నా చిన్న ఛానల్ ఎవరికి సపోర్ట్ కూడా చెయ్యదు. ఈ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఈరోజు గేమ్లో ఏం జరిగిందనేది, ఫౌల్ గేమ్ ఆడిన భరణి అలాగే తనూజ వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడతా. అలాగే సంజనాకి ప్రతి వారం చుక్కలు నరకం చూపిస్తాడు. బిగ్ బాస్తో పాటు హౌస్ మేట్స్ కూడా చుక్కలు చూపిస్తున్నారని నాకు అనిపించింది. ఆమె జీవితం, ఆమె బిగ్ బాస్ జర్నీ మొత్తం ఇలా టార్చర్తోనే గడిచిపోద్దా అనిపించింది. అసలు నాకైతే నచ్చలేదు ఈ హౌస్ మేట్స్ ఈరోజు తీసుకున్న డెసిషన్. అలాగే బిగ్ బాస్ ప్లాన్ ఇది ఫెయిర్ కాదు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అక్కడ పెట్టిండు కదా. అసలు ఈ వారం మరో శ్రీజాల ఎవరినో బలి చేయబోతున్నారని పక్కాగా అనిపిస్తుంది. శ్రీజాకి ఓట్లు పడ్డా ఎలా అయితే హౌస్ మేట్స్ చేతిలో వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టి ఎలిమినేషన్ చేశారో, ఈరోజు స్కోర్ బోర్డులో ఓట్స్ ఉన్నా కూడా స్కోర్ బోర్డులో లీస్ట్ ఉన్న వాళ్ళు అవుట్ అయిపోక తప్పదు. మరో షాకింగ్ ఎలిమినేషన్ చూడక తప్పదు. సంజన గారి మీదే గురి పెట్టారా అని కూడా నాకు అనిపిస్తుంది. అందుకే లాస్ట్ టైము సెకండ్లో అదే లీస్ట్లో రీతుతో పాటు పెట్టారా అని నాకు అనిపిస్తుంది. ఓటింగ్లో ఆమె అంత లీస్ట్లో ఉంటుందంటే నేను నమ్మలేను. సరే, నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే సుమన్ శెట్టి గారి పెర్ఫార్మెన్స్ కంటే, బర్నీ గారి పెర్ఫార్మెన్స్ కంటే సంజన గారి పెర్ఫార్మెన్స్ లీస్టా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఆమెను అసలు ఆడకుండా ఫస్ట్ నుండి అసలు గేమ్లో గ్రూప్లో తీసుకోకుండా ఫస్ట్ ఎలిమినేట్ చేసి ఆడబడేస్తుంటే ఆమె ఎక్కడి నుండి గేమ్ ఆడిద్ది, ఏం చూపిస్తుంది ఆమె? అది అసలు నాకు అసలు నచ్చలేదు. ఈరోజు హౌస్ మేట్స్ అసలు కళ్యాణ్ అయితే అస్సలు నచ్చలేదు, తనూజ కూడా నచ్చలేదు. అసలు మీరు ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే తిట్టకండి, కామెంట్లు పెట్టకండి, చూడకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. నాకైతే నచ్చలేదు. ఈరోజు చాలా వరస్ట్ అనిపించింది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మన సంజన గారికి ఓట్స్ వచ్చినా కూడా స్కోర్ బోర్డులో లీస్ట్లో ఉంటే సంజన గారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అలా మరి ఈ స్కోర్ బోర్డులో లీస్ట్లో ఆమె వస్తుందా రాదా? బిగ్ బాస్ ప్లాన్ ఏంటి? అసలు ఎవరు ఊహలకు అందకుండా. ఇమాన్యుయల్ అయితే గేమ్లలో తోపు, అంతే. ఇక దమ్ముంటే ఆపండి అన్నట్టు ఆడుకుంటూ పోతాడు. ఓటు అప్పీల్ కూడా చేసుకుంటూ అది ఎలా జరిగింది అసలు. హౌస్ ఇమాన్యుయల్ అంటే జంబో ప్యాక్ అబ్బా, ఇమాన్యుయల్ జంబో ప్యాక్. ఇక గేమ్లోకి వెళ్దాం. గేమ్లో సంజన గారు అంత జీరో పెర్ఫార్మెన్స్ చేశారా? మీకు అనిపించింది అలాగే? ఆమె క్వీన్, బిగ్ బాస్ 9 సీజన్ 9కి క్వీన్ ఎవరన్నా ఉన్నారంటే సంజన గారే. ఫస్ట్లో అసలు బిగ్ బాస్ ఏంది ఎంత చెత్తగా ఉంది అనుకున్న టైంలో ఆమె చేసిన గుడ్డు రచ్చ కానీ, ఇంకా మన షాంపూ రచ్చ కానీ ఎంత హైలైట్ అయింది. ఫస్ట్ కెప్టెన్ అయింది ఆమె. సరే, ఆమె ఆడైందా అంటే ఏ రకంగా అయితే ఆమె అయింది కదా. ఇప్పుడు మరి బర్నీ గారు అయ్యారు, ఆడైందా? అయ్యారా? కెప్టెన్ అయింది కదా. ఈయన అసలు కెప్టెన్ కాకుండా బిగ్ బాస్ చేసిండు కదా. మరి ఓట్లతో ఎలిమినేషన్ అయిన బర్నీ గారి కంటే నువ్వు ఆడియన్స్ ఆయన గేమ్ నచ్చక బయటికి పంపించారు కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యింది కళ్యాణ్? సంచాలక్ చేతిలో పెట్టారబ్బా ఓట్స్ సమానంగా వచ్చినాయి అని. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిండు? తనూజ ఫీల్ అయిద్దని తనూజకి ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేసిండా? ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, కాదనం. కానీ మరీ ఇంత గుడ్డిగా ఫాలో అవ్వకూడితే అది తానా అంటే తందానా అని తలకాయ ఊపకూడదు. చెప్పింది ఆమెకి రైవలరీ ఉంది, నడుస్తుంది. ఆమె పేరే చెప్పింది. బర్నీ గారికి ఆమె 2 lakhs తెచ్చిచ్చిండు కాబట్టి బర్నీ గారు తనూజాకే ఆమె ఆయనకి సపోర్ట్ చేసిద్ది. నీ బుద్ధి ఏమైంది? లాస్ట్ టైం నిన్ను కెప్టెన్గా నామినేట్ చేయమంటే నువ్వు బర్నీ గారినే కదా చేసినావు, బాగా ఆడలేదని. ఇంతలోనే ఏం ఆడిండు? రీతు మీద ఓడిపోలేదు. నాకు నచ్చలేదమ్మా కళ్యాణ్ ఇక్కడ. అసలు స్కెచ్లు అవన్నీ తనూజ స్కెచ్లు వేయడం, అందరినీ మ్యానిపులేట్ చేయడం అస్సలు నచ్చలే నాకు. ఇక ఆమెకి జీరో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫిక్స్ అయ్యి ఉండు బిగ్ బాస్ ఆమెకే ఇస్తారు. హౌస్ మేట్స్ చేతిలో పెడితే ఇట్లాంటిది ఏదో చేస్తారని నాకు తెలిసి ఈ అమౌంట్ ఇచ్చింది. ఎందుకంటే ఈ అమౌంట్ ఇచ్చిన వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతే వాళ్ళకి మన ప్రైజ్ మనీలో నుండి కట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఇక అసలు అది తర్వాత కౌంటింగ్కే రాలేదు, తర్వాత ఆడిన గేమ్స్కి ఏం కౌంట్ చేయలేదు ఆ అమౌంట్ని.
నా అభిప్రాయం ఏంటంటే అసలు ఆ అమౌంట్ని ఇప్పుడు సపోజ్ సుమన్ శెట్టి గారికి 1,00,000 ఇచ్చారండి హౌస్ మేట్స్. అసలు 1,00,000 సుమన్ శెట్టి గారికి అంటే లీస్ట్ పెర్ఫార్మెన్స్. ఈ డెమాన్ పోయి అసలు బుర్ర పని చేయట్లే, వీళ్ళకి అసలు బుర్రలు ఉన్నాయా అని నాకు అనిపించింది. డెమాన్ పోయి 1,00,000 ఇవ్వడం ఏంటండి సుమన్ శెట్టి గారికి? అదే సంజన గారికి ఇచ్చినట్టయితే తర్వాత సపోర్ట్ చేసిండు డెమాన్. కానీ ఆ ముందే 1,00,000 తీసుకొని నేను సంజన గారికి ఇస్తాను అనాల్సింది. అప్పుడేమన్నా వాళ్ళు అర్థమయ్యేది కదా హౌస్ మేట్స్. సుమన్ శెట్టి గారి కంటే లీస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిందా? ఆమె చేసిన ఎగ్గు గొడవ వల్ల ఈ బర్నీ గారు హైలైట్ అయ్యారు ఆ వీక్లో. ఈ కామనర్స్ అందరు నామినేషన్ వేసేసరికి ఆయన హైలైట్ అయిపోయిండు. అప్పుడే కదా తనూజకి బర్నీ గారికి నాన్న కూతురు సంబంధం ఏర్పడింది కూడా. ఎందుకు ఆలోచించారు అసలు? ఆమె ప్రతి వీక్ అసలు కంటెంట్ శనివారం ఎపిసోడ్లు ఎన్ని ఉన్నాయి ఆమె హైలైట్. శనివారం ఎపిసోడ్ వచ్చిందంటే ఆమె ఏం ఉండే ఎపిసోడ్లు. ఆమె ఫిజికల్గా టాస్క్లో ఆమె గట్టిగా ఆడలేకపోవచ్చు. మైండ్ గేమ్ ఆడుతుందా లేదా? ఎటు తిప్పాలో అటు తిప్పుతుంది, ఆమెకి వెళ్ళి తిప్పుకుంటుంది కంటెంట్ అంతా. ఎందుకు ఆలోచించారు ఆ మాత్రం? హౌస్లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్ని వారాలు సేవ్ చేస్తున్నారంటే ఆడియన్స్ పిచ్చోళ్ళ? ఆమెలో ఏదో ఒక టాలెంట్ చూసే కదా సేవ్ చేస్తున్నారు. అసలు ఆమె 2 lakhs వర్త్ ఆమె. అసలు నా దృష్టిలో నా అభిప్రాయం ప్రకారం అయితే 2 lakhs వర్త్ ఆమె. ఇమాన్యుయల్ 250, అది కరెక్టే. 2 lakhs వర్త్ ఎవరన్నా ఉన్నారంటే ఆమె. 0 సుమన్ శెట్టి గారు నా అభిప్రాయం ప్రకారం. ఆ తర్వాత ఏం జరిగిందంటే గేమ్ మొదలు పెట్టారండి. కళ్యాణ్ డెసిషన్ నచ్చలేదు నాకు. ఆ తర్వాత గేమ్ ఒకటి పెట్టారు, అదే స్వింగ్ అని. అందులో కింద పట్టుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చాడు కదా, ఆ ప్లేట్ కింద ఇలా పట్టుకోవడానికి మన ఇప్పుడు కుర్చీ ఉంటే కుర్చీకి కాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చిండండి. దాంతో అది పట్టుకొనే దాంతోనే ఈ బాల్స్ స్వింగ్ చెయ్యాలి. కానీ బర్నీ గారు ప్లేట్ పట్టుకున్నారు, తనుజ ప్లేట్ పట్టుకొనే చేసింది. మళ్ళీ ఈ కళ్యాణ్ గారు తర్వాత మేము చెప్తా మిడ్ నైట్ ఏం చెప్పారు కళ్యాణ్ గారు? తనుజ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటనేది నేను తర్వాత చెప్తా. బిగ్ బాస్ ముందే ఫిక్స్ అయిపోయింది సంజన గారికే ఇస్తారని. జైల్లో వేయించిండు మంచిగా. ఆ జైల్లో వేయించి తర్వాత ఆమెను గేమ్ ఆడకుండా కూడా చేసిండు. మరి గేమ్ ఆడకపోతే ఆమెకు పాయింట్స్ ఎట్లా వస్తాయి? లీస్ట్ బోర్డులో ఉంటుంది కదా. ఏం ప్లాన్ వేసిండో ఏందో మరి. అక్కడ ఫెయిర్ కాదు ఇమాన్యుయల్ అంటండి, ఇది అన్ఫెయిర్గా కాదు అని ముందే హింట్స్ ఇస్తాడు. మేము ఎట్లా ఏ రకంగా ఎలిమినేషన్ చేసినా ఇది అన్ఫెయిర్ కాదని ముందే చెప్పినాగా. ఇప్పుడు శ్రీజాన్ ఎలిమినేషన్ చేసినప్పుడు ఫైర్ స్టోమ్స్ వస్తారు, ఏదైనా జరగవచ్చు అని మేము ముందే చెప్పినాం కదా. ఆమె చేసుకుంది గట్టి వాళ్ళతో ఆడకుండా అని చేపించిండు కదా. అట్లా ఏమైనా చేద్దామని ప్లాన్ వేస్తాడా అని నాకు డౌట్ వచ్చింది. ఇక గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇమాన్యుయల్, ఆ తర్వాత బర్నీ గారు, ఆ తర్వాత డెమాన్, అట్లా పాయింట్స్ వచ్చినాయి 50, 40, 30. తనూజకి 20, 10 సుమన్ శెట్టికి అయితే హౌస్ మొత్తం సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఆ గేమ్ గెలిపించడానికి, అయిపోజేయడానికి. ఇక సంచాలక్ ఇక్కడ ఫెయిల్ అయిండు. తనూజ ప్లేట్ పట్టుకుంది, బర్నీ గారు ప్లేట్ పట్టుకున్నారు. సంచాలక్ చూడలేదు సరిగా, ఫెయిల్ అయిపోయిండు. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఈరోజు మనకి ఎపిసోడ్లో వస్తుంది, జరుగుద్ది అనమాట. ఇంకో టాస్క్ కూడా జరిగింది, అందులో కూడా ఇమాన్యుయలే గెలిచిండనమాట. లీడర్ బోర్డులో హైయెస్ట్ పాయింట్లతో 150 పాయింట్స్తో. అలాగే సెకండ్ ప్లేస్లో డెమాన్ 120 పాయింట్స్తో ఉన్నాడు. వాళ్ళిద్దరు లీడర్ బోర్డులో హైయెస్ట్ ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళకే ఓట్ అప్పీల్. అది ఈరోజు ఆడియన్స్ లోపలికి పోతారు కదా, కొంతమంది పోయి అటు ఇటు కూర్చొని, కొంతమంది అటు కొంతమంది ఇటు కూర్చొని గానా బజానా అలాగే ఏదో చేసి ఇమాన్యుయల్ని అయితే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఈరోజు ఇమాన్యుయల్ని ఒక్కళ్ళని అడిగినట్టున్నారు, క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. తర్వాత ఇమాన్యుయల్కి వచ్చింది ఓట్ అప్పీల్. స్కోర్ బోర్డు చెప్తా: 150 ఇమాన్యుయల్, 120 డెమాను, అలాగే 90 పాయింట్స్తో ముగ్గురున్నారు ఇక్కడ. మన సుమన్ శెట్టి గారు, తనూజ, బర్నీ గారు 80 పాయింట్స్. తర్వాత గేమ్ సంజన కూడా ఆడిందనమాట, ఆమెకి 80 పాయింట్స్ వచ్చినాయి. 80 పాయింట్స్తో ఉంది. మరి ఇక చూద్దాం, ఇంకా టాస్కులు పెడుతుంటాడు ఇలాగే రోజు కొంతమంది. మరి ఏమన్నా ఆడియన్స్ వచ్చి రోజు ఒకరిని క్వశ్చన్లు అడుగుతారా, ఏం జరుగుద్ది అనేది. ఇక బిగ్ బాస్ ఏం ప్లాన్ వేసిండో అనేదే ట్విస్ట్ ఇక్కడ. ఇక తనూజకి సంజనాకి రగులుతుంది కదా, ఆ రగుల్లో ఇలా పెద్ద గొడవ అయిందంట. మరి ఆ స్కోర్ బోర్డ్ దగ్గర ఎక్కడో మొత్తానికైతే పెద్ద రచ్చ జరిగిందట, వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయిందంట. మరి ఏం చూపిస్తాడో మరి బిగ్ బాస్, ఏం చేస్తాడో చూడాలి. ఇక గొడవ అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. కానీ ఆమెను అంత ముందు టాస్క్ ఆడిపోయినా చూడండి 80 పాయింట్స్కి వచ్చింది. అంటే నెక్స్ట్ గేమ్ బాగానే ఒక డౌట్ అండి,
ఇప్పుడు లీడర్ బోర్డులో ఇట్లే గేములు పెట్టుకుంటూ పోయిండు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనూజానో ఇమాన్యుయల్ రాడనుకోండి, తనూజ వచ్చింది అనుకోండి లీడర్ బోర్డు లిస్ట్లో, ఎలిమినేషన్ రౌండ్లో పడతారని చెప్పిండు కదా బిగ్ బాస్, అంటే డేంజర్లో పడతారని చెప్పిండు కదా, మరి అలా ఏమన్నా ఎలిమినేట్ చేస్తారా తనూజాని ఒకవేళ శ్రీజాని చేసినట్టు? చూడాలి మరి ఇప్పుడు ఏం చేస్తాడు అనేది. అప్పుడు నిజంగా ఆమె వస్తే ఏం చేస్తాడు చెప్పనా, ట్విస్ట్ మార్చేసి ఇలా డేంజర్ జోన్లో పడ్డావు కాబట్టి నీకు వచ్చిన 2 lakhs అమౌంట్ కట్ చేస్తామనో లేకపోతే ఇంకేదో చెప్పి ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు? అదనమాట. ఇక రాత్రి జరిగిన వాటిల్లో జైలు నుండి అయితే సంజన గారు రిలీజ్ అయింది కదా, ఇంకా కళ్యాణ్ ఏం వార్నింగ్ ఇచ్చిండు ఈ తనుజాకి అంటే, గేమ్ అంట సరిగా ఆడలేదంట, నువ్వు ఎందుకు అవతలోళ్ళ గేమ్ చూస్తున్నావు కానీ నీ గేమ్ మీద నువ్వు దృష్టి పెట్టట్లేదు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి చెప్పను నేను, నువ్వెందుకు గేమ్ జడగొట్టుకుంటున్నావు అని చెప్తుండనమాట. అంటే గేమ్ జడగొట్టుకుంటున్నావు అంటే అని తను చెప్తుంటే తనే ఏమంటుందంటే, తనుజ సంజన గారు అరుస్తుంటే డిస్టర్బ్ అయిందంట, సంజన గారు అరుపులకి డిస్టర్బ్ అయిందంట. మరి నువ్వు ఎన్నిసార్లు సుమన్ శెట్టి, బర్నీ వీళ్ళందరూ ఆడుతుంటే పక్క నుండి ఎంత అరుస్తావు, బ్రీత్ స్లో ఫాస్ట్, సుమన్ శెట్టి అన్న సుమ్ము 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 అని ఎన్నిసార్లు అరిచినావు, మరి పక్కన వాళ్ళకి అప్పుడు డిస్టర్బ్ కాదా వేరే వాళ్ళకి? అంటే నువ్వు చేస్తే ఆమె పక్కన డెమాన్కి సపోర్ట్ చేస్తుంది, తనూజ అని కూడా అంటుంది, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తుంది, మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నీ దగ్గరకు వచ్చి ఇమాన్యుయల్ చెప్పిండు, బర్నీ గారికి వచ్చి సుమన్ శెట్టి గారికి చెప్పిండు, డిస్టర్బ్ కాలేదా అప్పుడు? సంజన అరుస్తుంటే డిస్టర్బ్ అయిందంట. ఆ మాట తనూజాకి ఒకటే గడ్జండి, లేడీస్లో నేనే టాప్లో ఉండాలి, ఇంకెవరు నాకు పోటీ రాకూడదు. అలాగే రీతు గేమ్ అయిపోయాక, జడ్జిమెంట్ అయిపోయాక రీతు మీద ఎలిగేషన్స్ వేసి పెద్ద రచ్చ చేసింది, రీతు బయటికి పోయింది. ఇప్పుడు సంజన గారిని పట్టుకుంది, ఇక ఉన్నది ఒక్కతే కదా అడ్డం, సంజన గారిని టార్గెట్ చేస్తుంది. నా అభిప్రాయం మాత్రం ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే అనిపించింది. మీకేమనిపించినా నేనైతే పట్టించుకోను, కానీ మీరు ఎలాగూ లైక్ చేయరని, ఎలాగూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరని నేను అడగట్లేదు. ఎందుకంటే ఈ వీడియో అందరికి తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చదు కదా, వాళ్ళైతే సపోర్ట్ చేయరు. ఇక కళ్యాణ్ నామినేషన్లో లేకుండా చేసి బిగ్ బాస్ అయితే పెద్ద బొక్కే పెట్టిండు కళ్యాణ్కి. 2 weeks వరుసగా నామినేషన్లో లేడు. మరి ఇక విన్నర్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయో, ఇంకెవరు పుంజుకుంటారో ముందుకి కూడా తెలియదు అనమాట. ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం, నిన్నటి ఎపిసోడ్ అభిప్రాయం.